Shubhodayam, welcome to morning session. Gently keep your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా ద మస్టర్డ్ సీడ్ జీసస్ సీక్రెట్ సేయింగ్స్ మనం చెప్పుకోబోతున్నాం. లా ఆఫ్ పారాడాక్స్ లాస్ట్ చాప్టర్లో ఉన్నాం మనం. మై డియర్ ఫ్రెండ్స్, జీసస్ కొన్ని అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం జీసస్ గారి ద్వారా, జీసస్ గురించి ఓషో గారి ద్వారా. జీసస్ ఏం చెప్తున్నారు అంటే, ఒకరికి ఒకరు అనే దాంట్లో I will give you what the eye has not seen. నేను మీకు కన్ను చూడలేని దాన్ని నేను మీకు ఇస్తాను అన్నాడు. అలాగే చెవు వినలేని దాన్ని మీకు ఇస్తాను అని. అలాగే చేతి స్పర్శ, చేతితో నువ్వు దేన్నైతే స్పర్శించలేవో దాన్ని స్పర్శించేలా చేస్తాను అని, అలాంటి చెయ్యి ఇస్తాను. అది మన హృదయంలోంచి వచ్చేది కాదు అని. ఈ సీక్రెట్స్ సేయింగ్స్లో కన్ను చూడలేనిది అంటే 2 కళ్ళతో చూడలేనిది చేయాలంటే మనం ఆ 2 కళ్ళతో చూడలేనిది అంటే కళ్ళు 2 మూసుకున్నప్పుడు మనం 3వ కంటితో చూడగలిగేది. అలాగే దివ్య శ్రవణము లేదా దూర శ్రవణము వినగలుగుతాం. అలాగే మన లోపల ఉన్నదాన్ని మనం దర్శించుకోగలుగుతాం, ఇన్విజిబుల్గా ఉన్నదాన్ని. అది ఎలా సాధ్యమవుతుంది? కండిషన్స్ ఏమిటి? పైగా మన హృదయం, అక్కడ 3 పాయింట్లు ఉంటాయి. ఒకటి మన అంటే బాడీ ఓరియంటేషన్, హెడ్ ఓరియంటేషన్, బియాండ్ దట్. ఈ బాడీ కాదు, మైండ్ కాదు, వీటన్నిటికంటే అతీతమైంది. అలాగే మన ఫిజికల్ హార్ట్ కాదు, వీటన్నిటికి అతీతమైనది ఒకటి ఉంది, దాన్ని పట్టుకునేది. ఆ విషయాలు మనం ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. జీసస్ ఏం చెప్తున్నారంటే, నేను మీకు మీ కన్ను చూడలేని దాన్ని ఇస్తాను.
అలా చేయాలంటే మీరు ముందుగా మీతో మీరు ఏకాంతంగా ఉండాలి. ఒంటరిగా కాదు, ఏకాంతంగా ఉండాలి. అదే మెడిటేషన్ చేయడం. అప్పుడే నీతో నువ్వు ఏకాంతంగా ఉంటావు. నీతో నువ్వు ఏకాంతంగా ఉంటేనే నువ్వెవరో నువ్వు తెలుసుకోగలుగుతావు. నీతో నువ్వు ఏకాంతంగా ఉండేది కేవలం మెడిటేషన్లోనే, ధ్యానంలోనే. ధ్యానం చేయాలి. అక్కడ నీ లోపల ఎవరు ఉండరు, దానికి భయపడద్దు. కానీ ఆ ఏకాంత స్థితిని, ఆ ఏకత స్థితిని ఎంజాయ్ చేయి. దాన్ని ఎంజాయ్ చేయాలి. పైపెచ్చు దాని యొక్క అద్భుతం, వైభవాన్ని, ఆ మౌనాన్ని, ఆ స్వచ్ఛతను, ఆ అమాయకత్వాన్ని మనం ఎంజాయ్ చేయాలి. అక్కడ ఏ మురికి లోపలికి చేరదు, ఎవరు లోపలికి చేరరు. నీ లోపల ఉన్న ఆధ్యాత్మిక మందిరంలో, నీ లోపల ఉన్న గూడులో అక్కడ ఎవరు చేరరు. అక్కడికి నువ్వు చేరుకో. అప్పుడు అది ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంది. అది ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంది. అక్కడ ఎవరు చేరలేరు, దాన్ని ఎవరు మురికి చేయలేరు. అలా చెప్పుకుంటూ వచ్చారు. నీ లోపలనే ఆ స్వచ్ఛత ఉంది, నీ లోపలనే ఉంది. కాబట్టి నువ్వు మెడిటేషన్ చేయి, ధ్యానం చేయి, ఏకాంత స్థితికి చేరు. అప్పుడు నీ కన్ను చూడలేని దాన్ని నీకు ఇస్తాను అన్నాడు. ఇప్పుడు నువ్వు ఏకాంత స్థితికి చేరుకుంటావు. ఎప్పుడైతే ఏకాంత స్థితికి చేరుకున్నావో నువ్వు ఒక్కటే, ఇంక వేరేది ఏమీ లేదు అని సడన్గా తెలుస్తుంది. ఎప్పుడైతే నీకు తెలుసుకున్నావో నువ్వు కన్ను చూడలేని దాన్ని నువ్వు చూడగలుగుతావు, చెవు వినలేని దాన్ని నువ్వు వినగలుగుతావు, నీ చెయ్య స్పర్శించలేని దాన్ని నువ్వు స్పర్శించగలుగుతావు. ఎలా? నీ ఆత్మను నువ్వు పట్టుకోగలవు. నీ చేత్తో నువ్వు పట్టుకోగలవా ఆత్మని, నీ స్వయాన్ని? నీ శరీరం, నువ్వు శరీరం కాదు, మనసు కాదు, దాన్ని నువ్వు పట్టుకోగలవా? నువ్వు శరీరాన్ని నువ్వు పట్టుకోగలవు, టచ్ చేయగలవు, కానీ నీ ఆత్మను నువ్వు టచ్ చేయలేవు. ఆ లోపలికి, ఆ శరీరం లోపలే ఉంది, కానీ నువ్వు ఆ శరీరం లోపలికి నీ చెయ్యి వెళ్ళలేదు, నువ్వు టచ్ చేయలేవు. నీ చైతన్యాన్ని కూడా టచ్ చేయలేవు. అది సమస్య, మార్గమే లేదు ఆ చేతితో టచ్ చేసేది. మరి ఆయన అంటున్నాడు, చాలా అద్భుతంగా చెప్తున్నాడు, అది మానవుని హృదయంలో కూడా దొరకదు. అది ఎవరు అతను ఆ విధంగా చెప్పింది భూమి మీద మరి ఏ మనిషి చెప్పలేదంటారు ఓషో. ఎవరు చెప్పలేదు ఆ విధంగా, ఏ వ్యక్తి చెప్పలేదు. నీ హృదయంలో కూడా లేదు అని. ఎందుకంటే ఆత్మ అనేది నీ యొక్క హృదయానికన్నా, లేదా ఆ గుండె కన్నా, ఆ గుండె ఎమోషన్స్ లోనవుతూ ఉంటుంది, కానీ దానికన్నా అతీతమైంది. అది ఆ గుండె కూడా నీ లోపలే ఉంది. అయినప్పటికీ సోల్ కన్నా సంబంధించింది కాదు. ఆ సోల్ లోపల బయట ఉంది. అది లోపల ఉందా అంటే లోపల లేదు, అంతటా వ్యాపించిపోయి ఉంది. అక్కడ మనకి ఈ చేతులు దేన్ని పట్టుకుంటాయి? బయట వాటిని పట్టుకుంటాయి. కన్ను ఏమి చూస్తుంది? బయట వాటిని చూస్తాయి. ఈ హృదయం కూడా బయట విషయాల మీదే స్పందిస్తూ ఉంటుంది. ఆ ఇన్నర్ మోస్ట్ కోర్ ఉంది లోపల. ఆఖరికి అది హృదయం కూడా, మనము ఆ గుండె కూడా కాదు, ఆ ఫిజికల్ హార్ట్ కూడా కాదు.
ఆకలి పుడుతుంది శరీరంలో, ప్రేమ పుడుతుంది హృదయంలో, కానీ ప్రార్థన పుట్టదు. హృదయంలో ప్రార్థన పుట్టదు, హృదయంలో ప్రేమ పుడుతుంది. ఆకలి పుడుతుంది శరీరంలో. ఆ ప్రేయరు, ఆ ప్రార్థన అనేది ఇంకా 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 లోపలికి ఉంటుంది. ఆ యొక్క గుండె కన్నా ఇంకా లోపలికి ఉంటుంది. అది ఆకలి ఎందుకు? శరీరానికి అవసరం ఆకలి. అలాగే గుండె ఏం కావాలి? గుండెకి ప్రేమ కావాలి. గాడ్ ఈజ్ ఏ నీడ్ ఆఫ్ ద బియాండ్. అతీత స్థితికి చేరుకుంటేనే ఆ దైవం మనకు దొరుకుతాడు. అది ఆ గుండె, ఆ ప్రేమ వరకే కాదు, అక్కడ మళ్ళీ పరిమితం అవుతాము. అందుకోసమే నువ్వు మనసుకి అతీత స్థితికి నువ్వు చేరుకోవాలి. అలాగే ఆ యొక్క గుండెకు లేదా ఆ స్థితికి కూడా దానికి కూడా నువ్వు అతీత స్థితికి చేరుకోవాలి. మొత్తం ఏ పరిధులు లేవు. నువ్వు శరీరం అంటే 5 శరీరాలు ఉన్నాయి అని ఇక్కడ మనం ఎందుకు ఇంట్లో 5 ఉంటే అంటే ఇల్లు అంటే అక్కడ శరీరం అనే. ఇంట్లో 5 ఉంటే ఇద్దరికి వ్యతిరేకంగా ముగ్గురికి వ్యతిరేకంగా ఇద్దరు, లేదా తండ్రికి వ్యతిరేకంగా కొడుకుకి వ్యతిరేకంగా తండ్రి అని సింబాలిక్గా చెప్పిన విషయం. అది అన్ని పెరిఫెరీస్, అన్ని బౌండరీస్, అన్ని పరిధులు దాటి ఆవరకు వచ్చేయాలి. అప్పుడు నీ కేంద్రంలో నువ్వు ఉంటావు. నీ కేంద్రంలో నువ్వు ఉంటే విషయాలు నీకు అర్థమవుతాయి. ఆ విధంగా మనిషి హృదయంలో వాటిని దాటి వెళ్ళాలి. ఆ గుండెలో మనిషి యొక్క హృదయంలో నుంచి రాలేదు. మనసు నుంచి సైన్స్ వచ్చింది, ఫిలాసఫీ వచ్చింది. మరి హృదయం నుంచి ఏమొచ్చింది? ప్రేమ వచ్చింది. ప్రేమతో కళలు వచ్చాయి, పాటలు వచ్చాయి, పద్యాలు వచ్చాయి, చక్కటి కళలు వచ్చాయి అన్నమాట. ఆధ్యాత్మికత రాదు దాంట్లోంచి. ఆధ్యాత్మికత అనే లేయరు ఇంకా డీపర్ లేయరు, పొరలుగా ఉంది మన లోపల. అక్కడ అది దాన్ని దాటి మనం ఇంకా వెళ్ళడానికి ఏమీ లేదు. అదే ఫైనల్, అదే కేంద్రం. ఏ విధంగా శ్వాస లోపలికి పోయి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుందో, ఆ శ్వాస లోపలికి వెళితేనే అది బ్రహ్మస్పర్శనే అవుతుంది. మన లోపల ఉన్న బ్రహ్మాన్ని తాకి మళ్ళీ బయటికి వస్తుంది. శ్వాస మీద ధ్యాస అంటే అందుకోసమే. ఊపిరిలో దేవుడు ఉన్నాడు అంటే అందుకోసమే. ఆ ఊపిరి ద్వారా నువ్వు దేవుడిని చూస్తావు. ఆ ప్రాణమే భగవంతుడు. అదే అక్కడ ఉన్న విషయం. అయితే అట్ యువర్ వెరీ సెంటర్, విచ్ ఈజ్ నాట్ ఈవెన్ ద హార్ట్ కూడా కాదు. అప్పుడు ఏం జరుగుతుంది? నీకు ఇస్తాను, ఐ విల్ గివ్ యూ. నీ హృదయం నుంచి వచ్చేది కాదు, మనిషి హృదయం నుంచి వచ్చే విషయాన్ని కాదు ఇచ్చేది అని అంటాడు జీసస్. బియాండ్, అన్నిటికీ అతీతమైన స్థితిని ఇస్తాను. నువ్వు దాన్ని చేత్తో కూడా పట్టుకోలేవు, తాకలేవు, చూడలేవు, కంటితో చూడలేవు, చెవితో వినలేవు, ఫీల్ కూడా కాలేవు, నీ హృదయంతో ఫీల్ కూడా కాలేవు. అయితే హృదయానికి సంబంధించినటువంటి హృదయ భాషలో ఉన్నటువంటి ఒక మునులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు. వారన్నిటికీ దాటి కూడా ఆయన చెప్పాడు. అయితే ఆ మునులు, ఆ మహర్షులు, ఆ మహానుభావులు, 3 రకాల మహానుభావులు ఉన్నారు. ఎవరు ఆ మహానుభావులు అంటే, అది కేవలం మేధోపరంగా ఉండేవాళ్ళు. వాళ్ళ మాటలన్నీ థియాలజీ చెబుతుంది, ఫిలాసఫీ చెబుతుంది. దేవుడి గురించి
ప్రూఫ్స్ గురించి చెప్తూ ఉంటారు. దేవుడు అంటే ఏమిటి, అది ఎంత ప్రూఫ్ ఉంది, దేవుడు ఉన్నాడని నిరూపణ చేస్తాము అని థియరీలు చెప్తూ ఉంటారు. వాస్తవానికి ఎవరు ఏవి నిరూపణ చేయలేరు దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని. సో దేర్ ఈజ్ నో ప్రూఫ్ అట్ ఆల్, ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ప్రూఫ్. విడిగా ప్రూఫ్ అనేది ఒకటి రుజువు పరిచేది ఉంది, ఒకటి రుజువు పరచనిది ఉంది కాదు. ఉన్నదంతా ఉన్నదంతా దేవుడే. ఆ విషయం అక్కడ ఫెయిల్ అవుతారు. కాబట్టి అక్కడ ఉన్నదంతా దేవుడైతే దేవుడికి రుజువు చేయాల్సిన అవసరం ఏముంది? ఉన్నదంతా దేవుడే. దేవుడు తప్ప అన్యం లేదు. అంచేత ఉన్నదంతా దేవుడై ఉన్నప్పుడు నువ్వు ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు. అంచేత అక్కడ ఆ దేవుడిని నువ్వు ఏ విధంగా కూడా ప్రూవ్ చేయలేవు. ఉన్నదంతా దేవుడే. ఇది దేవుడు, అది దేవుడు అని వేరుపరచలేవు నువ్వు. ఎందుకంటే అన్ని నువ్వు ఏది ప్రూవ్ చేసినా మరొకటి అది తప్పు అని నిరూపణ చేయడానికి రెడీ అయ్యేవాడు ఉంటారు. అదంతా తలపండిన పండితుల సంగతి మాట్లాడుతున్నారు. మరొకళ్ళు ఉంటారు హృదయంతో ఆ దేవుడి గురించి ప్రేమతో మాట్లాడతారు. వారు ప్రియుడు, ఆ దేవుడు అంటే ప్రియుడు. ఆ హృదయంలో ఉంటారు వాడు. ఆ దివ్యత్వం, ఆ దేవుడు, ఆ కృష్ణుడు, ఆ దేవుడి మీద, కృష్ణుడి మీద మాటలు చెప్తారు, పాటలు పాడతారు, పద్యాలు కవితలు రాస్తారు. అంతా దేవుడితో రొమాంటిక్గా ఉంటుంది. దేవుడు అంటే ప్రేమ, లవ్ ఎఫైర్. అలాంటి మహానుభావులు ఉన్నారు. వారంతా ఆ యొక్క తలపండిన పండితుల కంటే, ఆ ఫిలాసఫీలు, ఆ థియరీలు చెప్పే వాళ్ళకంటే ఇంకా డెప్త్కి వెళ్ళారు. కానీ అది సరిపోదు. నీ ఆత్మదర్శనం, నీ స్వయ దర్శనం, ఆ దివ్యత్వం యొక్క దర్శనం అవ్వదు. జీసస్ ఏమంటున్నాడు? నేను ఇంకా దాని అన్నిటికంటే మించింది ఇస్తాను. మీ హృదయానికంటే మించింది నేను ఇస్తాను. ఏ తలపండిన పండితులు వారి పాండిత్యం ద్వారా చేరుకోలేకపోయారో, ఏ కవితలు, ఏ పాటలు, ఏ ప్రేమ, ఏ లాజిక్, ఏ రీజనింగు అక్కడికి చేరుకోలేకపోయిందో, ఎక్కడో ఒక చోట నిలిచిపోయిందో, వాటన్నిటికంటే మించింది నేను ఇస్తున్నాను అన్నాడు. అది ఆ హృదయము నుంచి కంటే ఇంకా మించింది ఇస్తాను అంటున్నాడు. ఇంకా డీపర్, మోస్ట్ డీప్, చాలా అద్భుతమైంది అని. అది ఆ అద్భుతమైనటువంటి మహావైభవాన్ని అక్కడ జీసస్ ఓపెన్ చేశారు. అయితే క్రిస్టియానిటీ ఆ వైభవాన్ని చేరుకోలేకపోయింది అని ఓషో గారు చెప్తున్నారు. దాని మీద అనేక థియరీలు రాశారు. ఆ తలపండిన పండితులు వారు అల్లిన అల్లికలు చాలా గొప్ప గొప్ప పాండిత్యాన్ని, ఆ యొక్క మేధాపరమైన అంశాలని, ఎంతో అద్భుతాలని, ఆ పుస్తకాలను రచించారు. వారు అల్లికలు అల్లారు ఆ మాటలకు అర్థాలు. అయితే వారు కేవలం ఎడ్డఫేరి అంటే ఆ తలపండిన పండితులు ఆ యొక్క మేధోపరమైన వ్యవహార అంశాలే వారి గ్రంథాలు ఉన్నాయి. కోకొల్లలు గుట్టలుగా ఉన్నాయి. కానీ అది ఆత్మకి, ఆ ప్రేమకు సంబంధించింది కాదు. హృదయానికి సంబంధించింది కాదు. ఎడ్డఫేర్. ఆ విధంగా గ్రేట్ థియాలజీ ప్రొడ్యూస్ అయింది. థామస్ ఆక్విన్స్ సుమన్స్ థియాలజీస్ ఇలా వందల వాల్యూమ్స్ రచించారు. ఆ విధంగా జీసస్ని వారు క్రిస్టియానిటీ జీసస్ని మిస్ అయిపోయారు. వాళ్ళంతా జీసస్ని మిస్ అయిపోయారు. ఎందుకంటే ఆయన పాండిత్యం గురించి ఏం చెప్పలేదు. అన్నిటికంటే మించింది చెప్పాడు. అది చేరుకోలేదు వారు. సో వారి థియాలజీ అంతా తలపండిన పండితులు ఆ తలలో ఉన్న తలపుల విషయాల వ్యవహారాలను ఇరుక్కుపోయాయి. మరి ఇంకా డీప్గా వెళ్ళారు. వారికన్నా డీప్గా వెళ్ళిన హార్ట్ లెవెల్లో, ప్రేమ లెవెల్లో వెళ్ళిన వారిని
వారి క్రిస్టియానిటీ నుంచి తరిమి కొట్టారు. జీసస్ అంటే ప్రేమ, అమితమైన ప్రేమను చూపించి ఆ ప్రేమలో లవ్ ఎఫైర్గా ఉన్న వ్యక్తులని దూరంగా తరిమేశారు, చర్చి నుంచి దూరంగా నెట్టేశారు. ఆ ఫ్రాన్సిస్ అనే ఆయన్ని, హెక్హార్ట్ అనే ఆయన్ని అంటే బహిష్కరించారు. వారు మూర్ఖులు అని అనుకున్నారు. వారికి పిచ్చి పట్టింది, వారికి ఏదో తేడా వచ్చింది అని. ఎందుకంటే వారు హృదయ భాష మాట్లాడుతున్నారు, జీసస్ గురించి హృదయ భాష మాట్లాడుతున్నారు. అది వారికి నచ్చలేదు. అది జీసస్ యొక్క ప్రేమ తత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు, వారికి అది నచ్చలేదు. అయితే వారిద్దరికీ దొరకలేదు జీసస్ నిజానికి వారిద్దరికీ దొరకలేదు. ఆ పండితులకి దొరకలేదు, హృదయ భాష మాట్లాడుకునే వారికి దొరకలేదు. ఆయన హెడ్ ఓరియంటెడ్ కాదు, హార్ట్ ఓరియంటెడ్ కాదు, అసలు ఏ ఓరియంటేషన్లోనూ లేడు. ఆయన బియాండ్ ఆల్ దీస్ థింగ్స్, అన్నిటినీ పక్కకు దూసేశాడు ఆయన. ఎందుకంటే ఆ బాహ్యమైన విషయాలు ఇన్నర్మోస్ట్ కోర్లోకి వెళ్ళాడు, లోపలికి వెళ్ళాలి. అక్కడ నీ హృదయ స్పందన దాటి వెళ్ళాలి. కేవలం నువ్వు మాత్రమే ఉండాలి, నువ్వు లోపలికి వెళ్ళాలి. అది ఆయన చెప్పిన వ్యవహారం. అది మిస్ అయిపోయారు. మొత్తం హోల్ క్రిస్టియానిటీ అంతా మిస్ అయిపోయింది. లోపలికి వెళ్ళే కార్యక్రమాలు ఎక్కడా లేవు. యూ కెన్ కమ్ టు దిస్, ఇక్కడికి రా, లోపలికి రా. మొత్తం రహస్యాలన్నీ, నీ లోపల ఉన్న రహస్యాలన్నీ తెలిసిపోతాయి. అన్ని ద్వారాలు ఓపెన్ అవుతాయి. కానీ ఆ డోర్ కూడా మిస్ అయిపోయారు అందరూ. అన్ని ద్వారాల మాట, ఒక సింగిల్ డోర్ కూడా, ఆ డోర్ దగ్గరే దారి తప్పిపోయారు. అయితే అక్కడే నువ్వు మేధోపరంగా ఉంటే అక్కడే ఉంటావు నాయనా. ఆ తలలో థీరీలు వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు అక్కడే ఉంటావు, ఇంట్లో లోపలికి రాలేవు. ఎందుకంటే దాని మీద మాట్లాడుతూ ఉంటావు. పోయిటరీ ఇంకా సరే వచ్చావు, ఇంకా లోపలికి వచ్చావంటే ఆ పోయిటరీ, ఆ కవితలు, ఆ పాటలు, ఆ జీసస్ గురించి ఆ పాటలు, కవితలు అల్లుతారు, పాటలు పాడుతూ ఉంటారు. కానీ అక్కడ కూడా మిస్ అయిపోయారు. ఒక జోక్ చెప్తారనమాట ఓషో గారు. ఏంటంటే ముల్లా నసరుద్దీన్కి రోజు ఒక కళ వస్తుంది. ఆ కళలో ఏదో రాసి ఉంది. దాని ప్రకారం తలుపు ఎంత తోసినా తెరవట్లేదు. అతను ఏం చేస్తున్నాడు, డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాడు, అంటే తెరవడానికి. నాకు ఆశ్చర్యంగా ఉంది, ఈ కళ నుంచి నన్ను బయటకు వచ్చే మార్గం చూడండి అని. ఏం రాసి ఉందాయా బోర్డు మీద? పుష్ ఉందా అంటే నువ్వు నెట్టాలి, పుల్ ఉందా అంటే నువ్వు లాగాలి. ఏం చేస్తున్నావు నువ్వు? నాకు చెమటలు పట్టేస్తున్నాయి, నా వల్ల కావటం లేదు, నేను నెడుతున్నాను అని. అప్పుడు ఆ సైకాట్రిస్టు దగ్గరికి వచ్చాడు, మానసిక వైద్యుడి దగ్గరికి వచ్చాడు ముల్లా నసరుద్దీన్. అయితే మాట్లాడిన తర్వాత ఇప్పుడు చూడు నసరుద్దీన్, అక్కడ ఏం రాసి ఉందో చూడు ఆ డోర్ మీద. అది పుల్ అని రాసి ఉంది. అది పుల్ అని రాస్తే నువ్వు బయటికి రాగాలయా? నువ్వేమో తోస్తుంటే అది పుల్ అంటే ఇలా లాగితే తలుపు తెలుసుకుంటుంది. పుష్ అంటే నడితే, అక్కడ పుష్ అని లేదు, పుల్ అని ఉంది. పుల్ అని రాసి ఉంటే నువ్వు పుష్ చేస్తున్నావు అంటే లోపలికి నడుతుంటే ఆ తలుపు తెలుసుకోవట్లేదు. అది అక్కడున్న విషయం. అక్కడ ఒకటి రాసి ఉంటే ఒకటి. అలాగే జీసస్ సేయింగ్స్, ఆయన అంతరార్థాన్ని ఒకటి చెప్తే మరొకటి ఆ క్రిస్టియానిటీ చేసి దారి తప్పిపోయింది, మెడిటేషనే చేయలేదు, ధ్యానమే చేయలేదు అనే దాని గురించి ఓషో గారు చెప్తున్నారు. ఈ సెకండ్ సేయింగ్స్, నువ్వు జీవిత పర్యంతం ఎన్ని జన్మలు చేసినా ఈ సమస్య తీరదు. ఒకటి ఉంటే ఒకటి చేస్తున్నావు. కానీ ఆ జీసస్ దగ్గర ఏమిటి ఉంది? ఆ మేధాపరమైన విషయాలు లేవు, ఆ పాండిత్యమైన విషయాలు లేవు, ఆ పాటలు లేవు, ఏమీ లేవు. లోపలికి వెళ్ళి ఆ ప్రేయర్ అన్నమాట, ప్రేయర్ ఆఫ్ సైలెన్స్. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్రేయర్ ఆఫ్ సైలెన్స్.
ఆ సైలెన్స్ ప్రేయర్ గురించి ఆయన చెప్పాడు, మెడిటేషన్ గురించే చెప్పాడు. సో రెండింటికి అతీతంగా వెళ్ళు. నువ్వు లాజిక్ రీజనింగ్ అంటే లాజిక్ కొంతమంది ఆ లాజిక్లోనే పడిపోతారు, అక్కడే నిలిచిపోతారు. అది ఆ మేధాపరమైన విషయాల్లోనే పడి ఉంటారు. కొంతమంది ఆ లాజిక్కు సంబంధించింది ఆ మేధస్సు అంటే ఆ బ్రెయిన్ లెవెల్లో ఉన్నవారు, ఆ మెదడు లెవెల్లో ఉన్నవారు అంతా బాడీ ఓరియంటేషనే అవుతుంది. హార్ట్ కూడా బాడీలోనే ఉంది. ఈ రెండింటికి అతీతమైన స్థితి పోరా నాయనా అని ఆ జీసస్ చెప్పిన విషయాన్ని ఓషో గారు చెప్తున్నారు. వారు మిస్ అయ్యారు, మనం మిస్ అవ్వకూడదు. మెడిటేటర్లు మనం మిస్ అవ్వకూడదు, ధ్యానులు మనం మిస్ అవ్వకూడదు అని. సో దెర్ ఈజ్ ఎ సింపుల్ ఎగ్జిస్టెన్స్, యూ సింప్లీ ఆర్. నీవు ఉన్న చోటనే ఉంది నాయన, ఎక్కడో దేనికో ఏమి కష్టపడనక్కర్లేదు. బీయింగ్ ఈజ్ వితౌట్ ఎనీ అట్రిబ్యూట్స్. ఏమీ అక్కర్లేదు, నీతోనూ ఉండే చాలు. ఆ బీయింగ్నెస్, ధ్యానం, మెడిటేషన్. ఆ మెడిటేషన్లో ఉండటమే, ధ్యానంలో ఉండటమే అసలు చేయవలసిన పని. ఆ డోర్ మీద ఏముంది? మెడిటేషన్ ఉంది. ఆ బీయింగ్నెస్ ఈజ్ ఆ మెడిటేషన్. అదే రాసింది ఆ డోర్ మీద. ఆ డోర్ ఎవరు చూడలేదు. సో సడన్గా ఆ డోర్ ఓపెన్ అవుతుంది, నువ్వు నీతో నువ్వు ఉంటే, నీ లోపల నువ్వు ఉంటే సడన్గా ఆ డోర్ ఓపెన్ అవుతుంది. ఏ ఎమోషన్స్ ద్వారా, ఏ ఆలోచనల ద్వారా, ఓ దేవుడా అది ఇది అని ఓ గందరగోళం చేయటం వలన, గొంతెత్తి అరవడం వలన ఏం జరగదు. నీ చుట్టూ ఏ ఆవరణ లేని, నీ ఏ మేఘాలు అలుముకోని, వ్యవహారాలు ఏమి లేని స్థితి, మేఘాలు లేకుండా ఉన్న చక్కటి ఆకాశం, ఆకాశ స్థితి. ఏ పొగ లేదు, ఏ మంచు లేదు. ఆ యొక్క ఫ్లేమ్లో అది అంటే అక్కడ అగ్ని, నీ లోపల ఉన్న అగ్నిలో అక్కడ ఏ పొగ లేదు, కేవలం వెలుగే ఉంది, కేవలం వెలుతురే ఉంది. అప్పుడు నువ్వు లోపలికి ప్రవేశించావు. అక్కడ నీ హృదయంలో కూడా దొరకనిది నేను అక్కడ నీకు ఇస్తున్నాను అన్నాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది సెకండ్ సేయింగ్. ఎండ్ అయిపోయింది. రేపు మనం చెప్పుకోబోయే థర్డ్ సేయింగ్స్ గురించి ఏంటంటే, ఇక్కడ ఒక అద్భుతమైన విషయం అన్నమాట. నేను అంతా నుంచున్నాను, అందరిని పిలవడానికి వచ్చారు, ఎవరు వినిపించుకునే స్థితిలో లేరు, అందరూ తాగి పడి మత్తులో ఉన్నారు. జీసస్ వచ్చినా, బుద్ధుడు వచ్చినా, లేకపోతే ఎవరు వచ్చినా మేల్కొని ఉన్నవాడు ఎవరు? అవేకండ్ వన్ అన్నట్టు. బుద్ధుడు అంటే అవేకండ్ వన్, జీసస్ అన్నా అవేకండ్ వన్. అయితే వీళ్ళు ఎవరు వచ్చినా ఎలా ఉన్నారయ్యా, మనుషులు ఎలా ఉన్నారంటే ఫుల్గా తాగిపడి ఉన్నారు. ఈ తాగిపడి ఉండడం అనే పాయింట్లో కేవలం రకరకాలుగా తాగడం అట, మామూలుగా తాగడం కాదు. ఆ డ్రంక్నెస్ అనేది, ఆ యొక్క తాగుబోతుతనం ఎలా ఉంది అంటే, నువ్వు మేలుకొని లేకపోవడమే తాగుబోతుతనం. జాగరూకుడవై లేకపోవడమే తాగుబోతున్నాను. నువ్వేమనుకుంటున్నావు? నేను మెలుగునే ఉన్నానండి, నాకు బలేవాళ్ళే, ఏం మాట్లాడుతున్నారు మీరు అన్న మాటలు వస్తాయి. నీ స్లీప్ ఉందే, పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు నిద్రలోనే ఉన్నావు, మెలకువలో లేవయ్యా అంటున్నాడు అక్కడ. సో ఇలాంటి మెలకువలో లేకపోవడానికి గల కారణం ఏంటి అనే ఒక అద్భుతమైన కథ, మనల్ని మనం ఎలా మోసపుచ్చుకుంటున్నాము అనే కథ, ఒక గొర్రెల గుంపు కథని మనం రేపటి కథలో మనం చెప్పుకోబోతున్నాం. ఏ విధంగా మనం గొర్రెలం అయిపోయాము అనే విషయాన్ని. మనం గొర్రెలము అయిపోయాము, ఆ గొర్రెలని ఎలా నిద్రపుచ్చుతున్నాము అనే దాన్ని ఆ గుర్జీఫ్ అనేటువంటి మహానుభావుడు జీసస్ చెప్పినటువంటి కొటేషన్స్లో ఉన్న మీనింగ్ని మనకు చెప్పబోతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్. మళ్ళీ తిరిగి
రేపటి ఎపిసోడ్లో మనం తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.